ఇవాళ ఫామ్ హౌస్ సైడ్ వచ్చేసరికి ఇవాళ ఇంకా కొన్ని పాదులు ఉన్నాయి, ఆ పాదులు తీస్తాము. తర్వాత ఘనజీవామృతం వేస్తాము. ఇంకా ఈ పిచ్చిగడ్డి ఉంది కదా అంతా, అది బతుకమ్మ పువ్వు వాడతారు కదా, అది కూడా తీసేయాలి. ఇంకా మ్యాంగో ప్లాంట్స్ కూడా ప్రూనింగ్ చేయాలి. మ్యాక్సిమం చేస్తాను. కొన్ని ప్లాంట్స్ ఆల్రెడీ ప్రూనింగ్ చేశాను. ఇక్కడ ఒకటి, అక్కడ, ఈ విధంగా మ్యాంగో ప్లాంట్స్ అనేది ప్రూనింగ్ చేస్తున్నాను. ఇది కేసర్ చెట్టు. ఈ విధంగా మిగతా ప్లాంట్స్ కూడా ప్రూనింగ్ చేయాలి. ఇప్పుడు టైం 9 అవుతుంది. లేబర్ వచ్చారు, వెనక సైడ్ లేబర్ వర్క్ చేస్తున్నారు. ఇంకా మ్యాంగో ప్లాంట్స్ కొన్ని 2 వరుసలు ప్రూనింగ్ చేశాను. ఇంకా వాటికి బ్లైడాక్స్ పెట్టాలి. బ్లైడాక్స్ పెట్టాక ఈ మిగతా పాదులు తీసిన చెట్ల అన్నిటికీ ఘనజీవామృతం వేయాలి. అది ఇవాళ అప్డేట్. ఇంకా ఇది బ్రష్ కట్టతోటి గడ్డి కొంచెం తీసాము, కానీ ఇంకా చాలా ఉంది. ఇవాళ చూడాలి మ్యాక్సిమం ఇవ్వడానికి. ఇది ఫామ్ ఈ విధంగా ఉంది. ఇది దున్నితే కానీ మళ్ళీ లుక్ అనేది రాదు. ఇది మళ్ళీ ఒకసారి ట్రాక్టర్ పెట్టి మొత్తం దున్నిపియాలి, అప్పుడే లుక్ అనేది వస్తుంది. ఇంకా పల్లె అనేది పూత స్టార్ట్ అయింది. ఇది పూత అనేది స్టార్ట్ అయింది పల్లికి. పల్లి పాదలు ఈ విధంగా తీస్తున్నారు. ये राउंड ऐसा, इसको भी ऐसा कर दो, ऐसा राउंड. ठीक है. అన్ని చెట్లకి ఈ విధంగా పాదులు తీస్తాము. ఇలా కొబ్బరి చెట్లు అయిపోతాయి. ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి, అది నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాను. పెద్ద రసాలు కూడా ఇట్లా పూత వచ్చింది చూడండి. ఇప్పుడు మనం పెట్టి ఆల్మోస్ట్ 3 months అవుతుంది, అప్పుడే పూత కూడా వచ్చింది. ప్లాంట్స్ అనేది ఈ విధంగా ప్రూన్ చేస్తున్నాను. 2 feet అలా ఉంచి ప్రూన్ చేస్తున్నాను. ఇప్పటికి సగమే, ఇంకా సగం ఉన్నాయి. ఇది యాపిల్ ప్లాంట్, ఇది పొడుగ్గా పెరుగుతుంది. దీన్ని కూడా ప్రూనింగ్ చేద్దాం. చూడండి ఈ విధంగా ప్రూన్ చేశాను. ఇది యాపిల్. వీటికన్నిటికి బ్లైడాక్స్ పెట్టాలి. ఇది గోవా, అలహాబాద్ సఫేదా, పండూరి మామిడి. ఈ రో అంతా పండూరి మామిడి, దసరే ఉంటాయి. ఈ విధంగా ప్రూన్ చేశాను. చూడొచ్చు. ఈ పెద్ద చెట్లు టైం పడుతుంది. ఫస్ట్ చిన్న చెట్లు చేసి తర్వాత పెద్ద చెట్లు చేస్తాను. ఇలా చిన్న చెట్లన్నీ ఈ విధంగా ప్రూన్ చేశాను. చెట్టుకి బ్లైడాక్స్ పెడుతున్నాము. ప్రూనింగ్ అయిపోయింది. బ్లైడాక్స్ కొంచెం థిక్గా ఉండాల్సింది, పల్సగా అయిపోయింది.
एक बार हाथ लगाओ उसमें, निकाल दिखाओ. ఘనజీవామృతం ఈ విధంగా ఉంది. ప్రతి చెట్టుకి కేజీ వేస్తున్నాము. ఇలా ప్రతి చెట్టుకి వేసుకుంటూ పోతున్నాము. वो नारियल का पेड़ को ही डाल के जाओ पहले पूरा, थोड़ा अच्छा ही डालो. कम होगा उसको थोड़ा डाल दो. ఇట్లా అన్ని చెట్లకు వేస్తున్నాము. ఇంకా ప్రూనింగ్ చేసిన చెట్లకి బ్లైటాక్స్ పెట్టాము. ఈ విధంగా బ్లైటాక్స్ పెట్టాము. లిక్విడ్ కొంచెం లూజ్ అయిపోయింది. బ్లైటాక్స్ కొంచెం గట్టిగా ఉంటే బాగుండేది. మ్యాక్సిమం అన్ని చెట్లకు పాదులు తెప్పించాము. ఇది జాక్ ఫ్రూట్. ఇంకా ఘనజీవామృతం కూడా అన్ని కొబ్బరి చెట్లకు వేసాము. 5 bags తెచ్చాము, సరిపోలేదు. ఇంకా మామిడి చెట్లకి ఘనజీవామృతం కూడా వేయాలి. వర్షం బాగా కొడుతుంది. అన్నిటికీ అప్రాక్సిమేట్లీ 1 kg అట్లా వేసాము. అన్ని చెట్లకి సరిపోలేదు కాబట్టి 1 kg తెచ్చాము. ఒకలా మళ్ళీ తెచ్చినప్పుడు మళ్ళీ వేయాలి కొబ్బరి చెట్లకి ఇంకా మామిడి చెట్లకి. వర్షం చూడండి ఏ విధంగా పడుతుందో. ఈరోజు ప్రూనింగ్ అయిపోయింది, బ్లైటాక్స్ పెట్టడం అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం కొబ్బరి చెట్లు అన్నిటికీ ఘనజీవామృతం ఇచ్చాము. రేపు ఒకలా ఉంటే ఇవి ముందుగా కొన్ని ప్లేసెస్లో లేవు, ఒక్కో ధర 3 ఉన్నాయి. ఈ విధంగా అవి తీసి వేరే దగ్గర ప్లాన్ చేయాలి. పెద్దగా అవుతున్నాయి. పెద్దగా అయిపోయి ఇలా బెండ్ అయిపోయింది, చాలా పెద్దగా అయింది. అన్నీ గ్రోత్ లేవు, వస్తున్నాయి మెల్లమెల్లగా.